హలో గాయ్స్. సో నేను ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రింటెస్ట్‌లో నుంచి తీసుకున్నాను. సో సేమ్ బ్లౌజ్ అయితే మనం రీక్రియేట్ చేసాం. సో రండి. సో ఇప్పుడైతే నేను ఇలాగ ఫ్రీ హ్యాండ్‌తో డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను. సో ఇలాగ ఒక పెద్ద రౌండ్ వేసుకొని పక్కన చిన్న చిన్న రౌండ్స్ వేసుకున్నాను. ఇప్పుడైతే నేను శారీ వచ్చేసి మనది యెల్లో కలర్ కాబట్టి యెల్లో కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని నేను చూపించినట్టుగా మీరు నాట్ స్టిచ్ అనేసి వేసుకుంటూ రావాలి. సో ఇలా రౌండ్గా ఒక ఫ్లవర్ లాగా మనం క్రియేట్ చేసుకుంటే లుక్ అనేది ఇలా వస్తుంది. సో మనం ఒక ఫ్లవర్ లాగా క్రియేట్ చేసుకుంటూ వచ్చాము ఈ నాట్ స్టిచ్తో. మీ శారీ కలర్ ఏది ఉందో నేనైతే సేమ్ బ్లూ కలర్ శారీనే నేను రీక్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి నేను సేమ్ వేస్తున్నాను. మీరు మీ యాజ్ పర్ మీ బ్లౌజ్ శారీని బట్టి మీరు కలర్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ సేమ్ మనం బ్లౌజ్ని రీక్రియేట్ చేసేటప్పుడు మనకు సేమ్ మెటీరియల్ దొరకదు కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది. సో మీరు రెఫరెన్స్ పిక్ని యాడ్ చేసుకుంటూ నేను మీకు డిజైన్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను, మీరు చూసుకుంటూ వేసుకోండి. ఇప్పుడైతే మనం చిన్నవి బాటిల్ బీడ్స్ ఉంటాయి కదా, బాటిల్ బీడ్స్ అండ్ ఒక స్టార్ యెల్లో కలర్ స్టార్ చమ్కీ తీసుకొని కుట్టుకుంటూ వస్తున్నాము. సో ఈ యెల్లో కలర్ ఎందుకంటే మన శారీ కలర్ యెల్లో కాబట్టి ఇలాగ రౌండ్గా చేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ లాగా క్రియేట్ అవుతుంది. ఆ ఫ్లవర్ అనేది మన సెంటర్ అంటే మనకు ఇప్పుడు బ్లౌజ్లో మనకు పైన ఉంటుంది కదా, సో పైన స్లీవ్ దగ్గర మనం పెట్టుకుంటున్నాము స్టార్టింగ్. సో మనము ఫ్లవర్ అనేది సెంటర్ నుంచి వేసుకుంటే మనకు నీట్గా కరెక్ట్గా మనకు మధ్యలోకి అనేది వస్తుంది డిజైన్. సో ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అండ్ పైన చిన్న షుగర్ బీడ్ పెట్టుకుంటే నేను చిన్న చిన్న ఫ్లవర్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇది చూడడానికి చాలా కాంప్లికేటెడ్గా ఉండే వర్కే కానీ మనం సింపుల్గా స్టెప్ బై స్టెప్ వేసుకుంటా అంటే చాలా ఈజీ అండి. చాలా ఎవరైనా వేసుకోవచ్చు. కానీ చూస్తానే మనం అయ్యో ఇది చాలా పెద్ద వర్క్ బయటనే వేపించాలని అనుకుంటాం. కానీ స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు చూపించేలాగా మీరు వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను చూపించే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయిపోయి మీరు కూడా ఈ వర్క్ అనేది వేసుకోవచ్చు. లాస్ట్కి ఎంత మంచిగా వచ్చింది అనేది మీరు లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. సో ఇక్కడ చూపించినట్టుగా నేను ఫ్లవర్స్ అన్నీ వేసుకున్నాను. ఇప్పుడైతే స్టోన్ లేస్ తీసుకొని ఇలాగా మనం స్టిక్ చేసుకుంటాం. స్టిక్ చేసుకునే దాన్ని తర్వాత అయితే మనం టాకాలు అయితే వేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టోన్ లేస్ అయితే పైన కింద మనము కరెక్ట్గా మన సెంటర్ షోల్డర్కి సెంటర్ పాయింట్లో అయితే ఈ లైన్ అనేది రావాలి. అప్పుడే మనకు ఈ ఫ్లవర్ బంచ్ అనేది మధ్యలోకి వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ నేను గోల్డ్ కలర్ లీఫ్ కుందన్స్ అనేవి ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఈ కటింగ్ కుందన్స్ అండి ఇవి. మీ దగ్గర ఏవి ఉన్నా సరే, మీకు ఏవి మెటీరియల్ దొరికినా మీరు దాంతో ఫైన్ చేసుకోవచ్చు. ఇలాగ మనం మొత్తం స్టిక్ చేసుకున్నాక ఇప్పుడైతే మనము థ్రెడ్ ఉంటుంది కదా, ఆరి థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది ఫినిషింగ్ కోసము ఈ లేస్కి పక్కన అండ్ నేను పక్కన ఇలాగ లైన్స్ వేసాను కదా, ఆ లైన్స్ మీద మొత్తం ఇలా వేసుకుంటూ రావాలి. అండ్ మనం గోల్డ్ కలర్ లీవ్స్ వేసాం కదా, ఆ లీవ్స్కి కూడా మనము అవుట్లైన్ లాగా ఈ గొలుసు కుట్టు వేసుకుంటూ రావాలి ఆరి థ్రెడ్తో. సో చూసారు కదా, మొత్తం ఇలా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఈ లీవ్స్కి ఎడ్జెస్ ఉంటాయి కదా, అక్కడ వచ్చేసి చిన్న గోల్డ్ కలర్ కుందన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించేవి స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. అదే లాస్ట్లో మీరు చూస్తే వర్క్ అయ్యో ఇది చాలా పెద్ద వర్క్ అని అనుకుంటారు. సో ఇప్పుడైతే మీరు చూడండి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం చేసిన ప్రాసెసే మనం రిపీట్గా పక్కన చేసుకుంటూ మన ఫ్లవర్ బంచ్ని కొంచెం ఎక్స్టెండ్ అనేది చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు సేమ్ చేయాలి. సో చూసారు కదా, మనం లీవ్స్కి కూడా అవుట్లైన్స్ వేసుకున్నాము. తర్వాత సేమ్ ఫ్లవర్సే మనం రిపీట్ చేయాలి. సేమ్ ఫ్లవర్సే రిపీట్ చేశాక సో చూసారు కదా, సేమ్ ఫ్లవర్స్ రిపీట్ చేశాక మధ్యలో ఉన్న లైన్ని మనము లాస్ట్కి ఇలాగా పెట్టేసి ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఎక్కడెక్కడైతే గ్యాప్స్ కనిపిస్తున్నాయో అక్కడ కూడా మనము గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి ప్లేస్ చేసుకుంటున్నాము లీఫ్ మోడల్లో. సో ఈ మధ్యలో ఉండే ఫ్లవర్ పక్కన వచ్చిన స్టోన్ లేస్ ప్యాటర్న్ని మనము ఎడ్జెస్లో వేసుకుంటే అక్కడితో మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు లాస్ట్ వరకు చూడండి. బ్లౌజ్ వేసుకున్నాక లుక్ ఎలా ఉందనేది కూడా నేను చూపిస్తాను. సో చాలా మంచిగా ఉంది. సో ఇలాంటి ప్రింట్రెస్ట్ ఐడియాస్ని మీరు మీ బ్లౌజ్ స్టిచ్ చేసిన బ్లౌజ్ని రీక్రియేట్ ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. సో బయట మగ్గం వర్క్ అయితే చాలా కాస్ట్లీగా ఉంది కాబట్టి మనం ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను స్టోన్ బీడ్స్ ఉంటాయి
ఉంటాయి కదా, సో స్టోన్ కుందన్స్ అవన్నీ ఇక్కడ డ్రాప్స్ లాగా అక్కడక్కడ నేను ప్లేస్ చేసుకున్నాను బుటాస్ టైప్లో. సో చూసారు కదా, ఓవరాల్గా మనకు బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు సైడ్స్ మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కింద వచ్చేసి నేను మోనాలిసా బీడ్స్ ఉన్నాయి కదా, సో ఒకటి బ్లూ కలర్ ఒకటి ఎల్లో శారీ కలర్ పెట్టుకుంటూ ఆల్టర్నేట్గా స్టిచ్ చేసుకుంటాను. సో టోటల్ వర్క్ బ్లౌజ్ ఎలా ఉందో ఇప్పుడు మీరు చూడాలనుకుంటున్నారా? సో చూసేయండి. సో ఇది వేసుకున్నాక లుక్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో లాస్ట్ వరకు అయితే తప్పకుండా వాచ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే నెక్ డిజైన్ అనేది చూపిస్తాను. సో నెక్ డిజైన్ కూడా మీరు చాలా సింపుల్గా చూపిస్తాను. సో నెక్ డిజైన్ కూడా చూసేయండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. మీకు యూస్ఫుల్ కాకపోయినా ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అని అనిపించే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇన్ని రోజులు మీరు నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. సో చూసారు కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్ వేసుకున్నాక ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తున్నాను. సో చూసేయండి, ఈ వర్క్ బ్లౌజ్ వేసుకున్నాక ఇలా ఉంది. నెక్ డిజైన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.